ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. యేసయ్య సిలువ పైన పలికిన 5వ మాట, దాహం. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట ఉంటుందండి. యేసు సిలువపై వేలాడుతుండగా ప్రవచనం నెరవేరుతుందని ఆయనకి తెలుసండి. నాకు దాహం వేస్తుంది అని అడిగారు. యేసయ్య దాహం దేనికో తెలుసా? ఆత్మలను రక్షించడం కోసం. దాహం వేస్తుంది అనేది కేవలం శారీరక ఏడుపు కాదండి, అది ఆయన మోస్తున్న భావోద్వేగం మరియు ఆధ్యాత్మిక బరువును ప్రతిబింబం అండి. యేసయ్య యొక్క దాహం ఆత్మలను రక్షించడం. అలాగే మన దాహం ఏమై ఉండాలండి? దేవుని ప్రేమను ఇతరులకు పంచడం, అది మన దాహం అయి ఉండాలండి. మనల్ని రక్షించడానికి తన పెద్ద పనిని దాదాపు పూర్తి చేసుకుని యేసును సిలువపై ఊహించుకోండి. ఒక్కసారి ఊహించుకోండి. మనకి చిన్న సూది గుచ్చుకుంటేనే అబ్బా అని అంటాం. మరి అన్ని దెబ్బలు మన కోసం భరించారంటే ఎంత ప్రేమ ఉంటే భరిస్తారు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమించారండి. మనల్ని మళ్ళీ దేవునితో స్నేహితులుగా చేసుకోవడానికి ఆయన ప్రతిదీ మన కోసం చేయడం జరిగింది. ఆయన ప్రేమకు మనం యేసుకు ధన్యవాదాలు చెప్పగలమండి. ఆయనకి ఎంత చేసినా తక్కువే, ఏం చేసినా తక్కువే. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఓన్లీ జీసస్ మన కోసం ప్రాణం పెట్టడం జరిగిందండి. చూడండి, మన ఓన్ అనుకుంటేనే మన కోసం ఏం చేయడానికైనా ముందుకు వస్తారు కదా. యేసయ్య మనల్ని ఓన్ అనుకున్నారు కాబట్టి ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నారండి. అంత ప్రేమిస్తున్నారండి మనల్ని యేసయ్య. యేసయ్య ప్రేమను మర్చిపోవద్దు. యేసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.